నువ్వు వస్తుంది ఎన్ని గంటలకి? బాను చికెన్ ఫ్రై చేస్తా. ఓకే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? చిటికేస్తే రాలేదు. సార్ ఏంటి సార్ అది? చిటికేస్తే రాలేదు. బికాజ్ ఐఎమ్ షెఫ్. చేసాడు. అట్లా ఉంటది మనతోని. ఎంత డబ్బులు ఇచ్చినా రాబావి. I want to shoot my greenery. ఆడంతా గ్రీనరీ ఉంది. నేను చెప్పినట్టు చేస్తా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియోలో భానుతో చికెన్ చేయిస్తున్నానండి. వాడితో కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా వీడియో తీయాలనే ఇంటెన్షన్ లేదనమాట. వాడైతే చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ లోపు అయితే నేను వీడియో షూట్ చేద్దామని ఆన్ చేశాను కానీ భాను రాగానే వద్దులే నాన్న, ఇంకా చికెన్ కదా మళ్ళీ ఎప్పుడన్నా షూట్ చేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేద్దాం అంటుంటే, లేలే మమ్మీ ఊరికే కెమెరా పెట్టు, మనం ఇద్దరం ఊరికే చిట్ చాట్ చేసుకుంటూ చికెన్ చేద్దామని చెప్పేసి అన్నాడు అనమాట. ఈ వీడియో పెడతానని భానుకు అస్సలు తెలియదు. వాడికి తెలియకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అనమాట. యాక్చువల్గా వాడు వీడియో ఉంది అంటే ఒకలాగా ఉంటాడు, వీడియో లేకపోతే ఇంకోలా ఉంటాడనమాట. నేను పెట్టనేమో అనుకునేసి వాడు విన్యాసాలన్నీ చాలా వరకు ఉన్నాయి. అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళ వీడియోలో చూసేయండి. అండ్ నేనైతే చపాతీలో బనానా వేసి చేస్తున్నాను అనమాట. ఇవాళ వీడియోలో చెప్పాను కదా అసలు ఎలా ఉంటుంది బనానా వేస్తే అని చెప్పేసి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక్కసారి చూద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇలా అయితే బనానా వేసుకుంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఇంకా భాను వచ్చేస్తున్నాడు. ఇంకో విషయం అండి, ఇవాళ భాను అయితే ఒక్కటే డైలాగ్ చాలాసార్లు యూజ్ చేశాడు. అసలు ఆ డైలాగ్ ఏంటి అండ్ ఆ డైలాగ్ ఎన్నిసార్లు యూజ్ చేశాడు అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు నా వీడియోని పూర్తిగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్నిసార్లు అనేది మీరు కామెంట్ చేస్తారు. నేనైతే లాస్ట్లో షేర్ చేస్తాను. టైం ఎంత? నువ్వు వస్తుంది ఎన్ని గంటలకి? టైం ఎంత? ఇట్స్ 10:30. 10:30కి వస్తున్నావు. ఎంతకి వెళ్ళావు? 10కి. అవునా? నువ్వు వెళ్ళింది 10కి కాదు, ఓవర్ చెయ్యకు. 9:30కి వెళ్ళా. మరే నాకు కాదా? మామూలుగానా? మొత్తానికి ఈరోజు చికెన్ కొట్టించుకొని వచ్చావు. ప్రతిరోజు తినంలేనా మనము? అయితే ఈరోజు చికెన్ కూడా నువ్వే వండేయచ్చుగా. నీకు ఎలాగో కుకింగ్ అంటే ఇష్టం. నీకు కుకింగ్ ఇష్టం కదా. బాను చికెన్ ఫ్రై చేస్తాడు, అందరూ చూసేయండి. నాకు రాదమ్మో. ఓకే ఓకే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. యావరేజ్. ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బాండ్లీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైంది బాను? సలక్కుపడింది బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపర్స్ రావాలి. అది రావాలి. అప్పుడు ఇది దీంట్లో ఏందో ఉంటుందంట, అది వేయాలన్నమాట. నెయ్యి ఉంటుంది. నెయ్యి కాదు నూనె ఉంటుంది. ఓకే. ఆయిల్. ఇప్పటిదాకా ఇంత ఏజ్ అయినా మా వాడికి ఆయిల్ కి ఘీకి తేడా అస్సలు తెలియదు. పప్పులో నెయ్యి వేయమన్నాడు, ఆయిల్ వేయమంటాడు. అది ఇప్పుడు ఆయిల్ వేసేయండి. ఎంత వేయాలో నాకు తెలీదు, మీరు చూసుకోండి. కానీ మరా అదిగో ఎంత 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 చేస్తున్నావురా ఇండియన్? సరిగ్గా పోయి అది అంతేనా? నువ్వు చెప్పట్లే మళ్ళీ ఎంత. నాకు తెలీదు, నువ్వు ఎంత వేస్తే అంత. నువ్వేం చెప్పట్లేదబ్బా. వేసుకుంటూ పోతారా నేను? చాలా అదే ఎక్కువ నాకు తెలుసు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లే. టిష్యూ పేపర్ టిష్యూస్ అయిపోయినాయి, వెయ్యరు ఇక్కడ. నువ్వు ఇయ్యద్దు. చిటికేస్తే రాలేదు. సార్ ఏంటి సార్ అది? చిటికేస్తే రాలేదు. అబ్బా వచ్చింది. నెక్స్ట్ ఏంటమ్మా? అది బాగా సుల్సులా అనాలి. సుల్సలా ఆనిన తర్వాత వెజిటేబుల్స్ వేయాలి. ఏం వేయాలో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు కరివేపాకు వేస్తావు కదా. ఏమో నాకు తెలియదు. నువ్వు చెయ్యి. నువ్వు ఎట్లా చేస్తే
తీసుకొని దూరం ఉండాలమ్మా. చెప్పు ఇప్పుడు ఏమేమి వేయాలి మాడగొట్టేసావు కదరా. ఇవేమి వేయాలి చెప్పు తొందరగా. అన్ని వేసే ఇంకా అన్ని వేసేయాలా? అదేంటది నువ్వు చేస్తా అన్నావు. ఇది మా వాడి పరిస్థితి. అది ఇప్పుడు ఆనియన్స్ మగ్గాలంటే ఏం చేయాలో చెప్పదు. Oh, yes, I know that. అదే. Oh. చికెన్ అంటే నోరు ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సర్లే ఇంక నేను కుక్ చేసుకుంటాను తమరు. పక్కపో. ఇంకా వీడియో నీదే అయిపోతుంది, ఇంక మాదే ఉండదు. అవని ఈరోజు నాదే బ్లాగ్, నేనే బ్లాగర్. మరైతే ఇంటర్వ్యూ ఈ రోజు వచ్చేసి గరిట ఆపేసి ఇంటర్వ్యూ. నేను చికెన్ చేస్తున్నాను. ఇంట్రో అయితే నేను ఇవ్వను, ఎందుకంటే మమ్మీ ఆల్రెడీ ఇంట్రో ఇస్తుంది, అది నాకు తెలుసు. లేదు నేను ఇవ్వను, నువ్వు నీ వ్లాగ్ నువ్వే చెప్పుకోవాలి. ఎంత ఒక మెల్లగా వేయాలమ్మా, మెల్లగా వేయాలి. అదే నాకు తెలుసులే, మెల్లగా వేయాల, నేనే కదా చెప్తాను నీకు. ఇదే ఎట్లా కలపాలో నీకు తెలియదు, నన్ను చూసి నేర్చుకో. ఇప్పుడు అది కూడా ఎగురుతుంది. ఉంటుందా నీట్గా వెజిటబుల్స్ బాగా అంటే అలాగా కలపాలన్నమాట. దానికి బాను చికెన్ మంచిగా చేస్తున్నాడా లేదా అనేది అందరూ కామెంట్ చేయండి. నేను సూపర్ గా చేస్తాను, అందరూ అదే చెప్తారు. సింధు ఆంటీకి హాయ్ చెప్పు. అక్క అని పిలవాలేమో. సింధు అక్కకి హాయ్ చెప్పు. హాయ్ అక్క. సింధు అక్క విల్ లైక్ అవర్ కాన్వర్సేషన్. మన ఇద్దరు కాన్వర్సేషన్ అంటే ఇష్టం అంట. ఇంకా అడుగంటేసిందిగా, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి? ముక్కలు వేయాలా? ఎలా వేస్తావో చూడాలి. ఇప్పుడు ఎగిరించుకుంటావా? అమ్మా ఏం ఎగిరింది మమ్మీ, అది నేనే వేయాల్సింది. వేసావుగా, నువ్వే వేసావు. బాను వేసాడండి. ఫస్ట్ పసుపు తీసుకో. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? చెప్తా ఇచ్చి. పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసి, టీ స్పూన్ అనుకో, టేబుల్ స్పూన్లు కానీ టీ స్పూన్స్. ఇప్పుడు ఆ తర్వాత ఉప్పు వేసుకో. ఎంత ఉప్పు? 1 స్పూన్ వేసుకో చాలే. అవునా? టేస్ట్ తగ్గట్టు వేసుకో మామ్స్, అంతే. నాకు టేస్ట్ తెలియదు కదా బాన్స్. అంతే, ఎంత ఉంటే అంత వేసుకో. నెక్స్ట్ బాగా కలిపెట్టు, తిప్పు. కింద నుంచి పైకి, పై నుంచి కిందికి. నిజంగానే ఏమనలేదు. ఇంక ఇటువైపు అయితే ఫుల్ మెస్సీగా ఉంటుంది, చూస్తే అందరు కూడా షాక్ అయిపోతారు. మెత్తని చపాతి పిండి చూడండి. ఇటు సైడ్ పచ్చిమిర్చి ఉన్నాయి, తర్వాత ఏదో అన్ని పక్కే అండి. మొత్తం మెస్సీగా ఉండే ప్లేస్ ఏదైనా. అందుకనే కదా నల్ల మచ్చలు ఉన్నాయి. నల్ల మచ్చలేంట్రా? అదే బనానాలో సీడ్స్ ఉంటాయి కదా, బనానా సీడ్స్. ఇదిగో ఈడ ఉన్నాయి, నాకు తెలిసిపోతుంది మమ్మీ. బికాజ్ ఐఎమ్ ఎ షెఫ్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓ మై గుడ్నెస్. వెళ్ళి అలా పెంచాలి. మొత్తానికి ఏం చికెన్ చేస్తున్నావు బాను? అమ్మ ఏం చికెన్ ఇది నేను మర్చిపోయినామా? ఉండు, నేను చెప్తా. వెజిటబుల్స్ చూసి చెప్పేది ఏం చికెన్. చిల్లీ చికెన్. చిల్లీ ఒకటి ఉంది. కరివేపాకు చికెన్. కొత్త చికెన్ కనిపెట్టు. ఆనియన్స్ ఎక్కువ పడినాయిగా. ఆనియన్ చికెన్. అట్లుంటది మనతోని ముచ్చట. చెఫ్ అంటే ఇలా ఉండాలి, అన్ని కొత్తగా కనిపెడతాను. ఏదో కుమారి అంటే రిమిక్స్ ఇందాక చేశారు చూడు, అది ఇంకోసారి చేయవా ప్లీజ్? ఇంకోసారా? అది అరుదుగా వస్తాయి, నువ్వు అప్పుడే తీసుకోవాలి. ఎంత డబ్బులు ఇచ్చినా రాబోవి. ఏదో సార్ ప్లీజ్ సార్, మీరు మీరు షెఫ్ కదా సార్, ప్లీజ్ సార్. ఓకే, ఒక్క మాటతో పడేసారు, నో ప్రాబ్లం, నేను చేస్తాను ఇంకోసారి. ఓకే సార్. గుర్తురాట్లేదే. ఇట్లా కింద నుంచి. నైస్, గుడ్ జాబ్. ఇంకోసారి. చాలు, ఎక్కువైపోయింది. నా మీద ప్రేమ ఎక్కువైపోయినట్టు దాన్ని చంపకు. కాదని నా కోసం అంత చేయకూడదు. మన గో బ్యాక్ బాను. వాట్ ఇస్ దిస్? ఐ వాంట్ టు షూట్ మై గ్రీనరీ. ఆడంతా గ్రీనరీ ఉంది, నాకు ఇక్కడే కావాలి. వద్దు బాలే. ఏంట్రా నీ బాధ? నేను బయటకు వచ్చాను. అయితే ఏం చేయాలి? అదా నువ్వు? నేను అందరికి వెలుగు ఇస్తాను, నాకు మాత్రమే చీకటి ఎప్పుడు. ఇట్రా చూడు, నీకు వెలుగు ఇచ్చేసా. నాకు అస్సలు లేదు, వెలుగే లేదు. చికెన్ చూడు, ఆల్మోస్ట్ ముక్కలు బాగా ఉడికేసినాయి. ఫ్లైట్ వస్తుంది. ఫ్లైట్ వెళ్తుంది.
దాంట్లో నేను తీసుకెళ్తా. ఎంత వేయాలి సార్ చికెన్ మసాలా? 3 స్పూన్లు. 1 2 3 చాలా సార్? నువ్వెంత వేయాలంతేమో. మరి నేను ఎంత వేయాలో వేస్తే నువ్వెందుకు సార్ ఇన్వాల్వ్ అవుతున్నావు? గరం మసాలా కొంచెం చాలు. ఇది గరం సార్ ఫర్ యువర్ కైండ్. అరే జీరా పౌడర్ గరం మసాలా అని చెప్పాను కదా నేను. నో గరం మసాలా ఇప్పుడే వేస్తే టేస్ట్ బాగా సార్ ఇవి అక్కడ పెట్టుకోండి లోపలికి. నేను చెఫ్ని. ఓ చెఫ్లు పని చేయరా? ఓకే కొంచెం నీళ్ళే. వద్దులేండి సార్, ఎందుకు వాటర్? బాగుందా? నేను చెప్పినట్లు సార్ నేను చేసినంత సూపర్ గా అయితే లేదు. ఎంతవరకు వచ్చిందో చూస్తాం షెఫ్ గారు. వావ్, చూసారా ఎంత బాగా చేసామో? మీరేనా సార్ చేసామన్నా. ఇప్పుడు ఇది ఉడికిందా లేదా మాకు ఏ విషయం చెప్పలేదు సార్. ఉడికింది నాకు, కానీ కళ్ళకి తెలిసిపోతుంది, ముక్క చెప్పేస్తుంది నాకు. ఇప్పుడు ఏమేమంటారు సార్? గరం మసాలా వేయండి ఫస్ట్. ఎన్ని స్పూన్లు సార్? మీరు ఎన్ని వేస్తే అని వేయండి. చాలండి, ఎక్కువైపోతుంది. దాన్ని కసూరి మేతి అంటారు. కసూరి మేతి చికెన్లో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అది చాలా మందికి తెలియని మ్యాజిక్, నాకు తెలిసిన మ్యాజిక్. పిసికి వేయాలి. ఏం చెప్పావురా? సూపర్. పిసికి ఏంట్రా? అంటే మీన్స్ దట్ పొడి అవ్వాలి. కొంచెం మిక్స్ ఇవ్వండి. నేను గరం మసాలా వేసాం కాబట్టి బాగా ముక్కలకి బాగా అంచాలి. కొంచెం అలా క్లియర్గా కట్ చేసి అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేసారు. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే, అంతే అంటారు కదా, అలా చేసేయండి. ఏం చేయమంటారు? దాన్ని పక్కన పెట్టేసి చపాతీలు చేయండి తొందరగా. ఇంకా మా వాడు చపాతీలతో కుస్తీ స్టార్ట్ చేస్తాడు. మీకు ఎలా సార్ తెలుసు? క్లియర్గా పిసకాలి, గట్టి కొట్టాలి అనమాట. తీసుకున్నారు కదా, కొంచెం పిండి తీసుకొని దాని మీద వేసేసి చపాతీలు ఎప్పుడు దీనిలోకి వేయండి. సర్కిల్ వచ్చే వరకు తినకండి సార్. వేసేసినారా? కింద సులసుల బులుబుల వస్తుందా? బులుగలు బుడగలు. మా హాట్ బాక్స్ అంటాను. ఏంది మా యాది? రెడ్దే చెప్పు, నేను తీస్తాను. రెడ్దే తీ. ఇప్పుడు ఇంక నేను చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ దాన్ని కలపండి తొందరగా. దెబ్బగా అయిపోతుంది చపాతీ తొందరగా. ఎవరిని పట్టుకొని ఏమంటున్నారు? రమేష్ షెఫ్, నాకు ఏ గరిటతో అయినా వస్తుంది నాకు. చెప్తా, నాకు తెలుసు మమ్మీ ఎట్లా చేయాలి. ఇంకోటి రెడీగా ఉందా సార్? మీరంటే షెఫ్ సార్, నేనేదో సార్ నార్మల్. ఇంకా చికెన్ అయిపోయింది. టైం వచ్చేసి 11:30. చూసారా, నేను చెప్పగానే ఇలా అయిపోతున్నాయి. 10:30కి చికెన్ తెచ్చాను, 11:30కి చికెన్ అయిపోయింది. వితిన్ 1 అవర్ నేను చెప్పేశాను. అది పొంగేది కూడా పొంగట్లా, పెట్టినా అంతే. నాకైతే నేను చేస్తున్న ఫీలే వస్తాను, అసలు నువ్వేం చేస్తున్నట్టే అనిపించట్లేదు. ఒక్క మాట తప్ప ఏమన్నాను? వీడియో ఉందా? షెఫ్ వీడియో ఉంటే ఏంట్రా? ఏ అబద్ధాలు ఆడమంటావా? ఏంది తిప్పుడు? ఆడిపోయిద్దాడ. చూసావా, ఇలా మంచిగా సాఫ్ట్ గా వస్తాయి. ఇది అరటిపండు వేస్తే, అరటిపండు వేసుకున్నప్పుడు నైట్ అయినా కూడా ఎలా ఉన్నాయి చెప్పు? బాగుంది. చాలా సాఫ్ట్ గా కుదిరే చపాతీలు. నేను చెప్పినట్టు చేస్తే అట్లా ఉంటాయి. ఏం చెప్పావో నేనేం చేశాను? నేను అదే చెప్పాను, అదే చేసాను. చూసారు కదా మా బాను చేసిన విన్యాసాలన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. యాక్చువల్గా వీడియో అంతా కూడా షూట్ చేసేసానమాట. షూట్ చేశాక బాను చూసుకొని అస్సలు పోస్ట్ చేయకు, పోస్ట్ చేసావంటే చూడు మమ్మీ ప్లీజ్ మమ్మీ అస్సలు పోస్ట్ చేయొద్దని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఊరికే సరదాగా తీసుకున్నాం వీడియో అయితే. పోస్ట్ చేయాలనే ఇంటెన్షన్ మనకు ఉందా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఒక్కసారి వీడియో తీసేటప్పుడు వాడు వద్దు మమ్మీ అస్సలు
పోస్ట్ చేయకని అయితే చెప్పాడు. బట్ కానీ నేను ఎడిట్ చేద్దాం ఒకసారి, ఎందుకైనా మంచిది అని చెప్పేసి అలా ఎడిట్ చేస్తూ ఉంటే నాకు కొంచెం అంటే ఫన్నీగా అనిపించింది. కాన్వర్సేషన్ అంతా కూడా షేర్ చేస్తే నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఏదన్నా గమనించారా అసలు వాడు ఏ డైలాగ్ రిపీటెడ్గా వాడాడు అనేది? ఇక బయట వెదర్ చూసారు కదా, క్లౌడీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. తుంపెరవాన పడుతూ ఉన్నిందనమాట. జస్ట్ అలా స్ప్రింకిల్స్ అని చెప్పొచ్చు, ఏం హెవీగా ఏం పడలేదులేండి. ఇంకా వర్షంలో మంచిగా టీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. చూసారు కదా చపాతీస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అది డే మొత్తం కూడా గట్టిపడదండి బనానా వేయడం వల్ల, ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ చికెన్ చపాతీ కాంబినేషన్ అసలు అల్టిమేట్, చాలా చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ మీరు బాను ఏ డైలాగ్ అనేది రిపీట్ చేశాడనేది మీరు గమనించారా? గమనించి అంటే లాస్ట్కి మీరు డైరెక్ట్గా స్కిప్ చేయకుండా గమనించి కామెంట్ చేసినట్టయితే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు. అండ్ ఫైనల్లీ బాను రిపీట్ చేసిన డైలాగ్ అయితే ఐ యామ్ ద చెఫ్ అనమాట. అది 6 times రిపీట్ చేశాడు. సో అదండి వాళ్ళకైతే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.